హాయ్ గైస్, మీరు చూస్తున్నారు టాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్. టాలీని కంప్లీట్గా మీరు నేర్చుకోవాలనుకుంటే అక్కడున్న టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మరిన్ని అప్డేషన్స్ మీ యొక్క మొబైల్కి చేరుతాయని అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ హాయ్ అండి. 2021 జనవరి 26 గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు భారతీయులందరికీ. సో చాలామందికి ఈ గణతంత్ర దినోత్సవం అంటే చాలామందికి ఎవరికి తెలియదు. సో ఎందుకు ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము మన భారతదేశంలో అని అంటే, అంతకు ముందుగా స్వాతంత్ర దినోత్సవం గురించి తెలుసుకోవాలి. బ్రిటిష్ వారి అండర్లో 200 సంవత్సరాలు మనం వాళ్ళ పరిపాలన బ్రతికాము. సో వారు 1947 ఆగస్టు 15న అర్ధరాత్రి 12 గంటలకు మనకు స్వాతంత్రం ఇచ్చేసి వెళ్ళిపోయారు. సో మనకు పరిపాలన ఎలా చేయాలో తెలియదు. సో అందుకు గాను మన భారతదేశంలో ఉన్న మహా పెద్ద మనుషులు అందరూ కలిసి గాంధీ గారు, నెహ్రూ గారు, భగత్ సింగ్ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, చంద్రబోస్ గారు అలాంటి మహానీయుల చేత ఒక కమిటీని ఏర్పరచుకొని మన భారతదేశంలో ఒక రాజ్యాంగ సంస్కరణ అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ నేషన్ మనకు కూడా ఉండాలి అని ఒక నిర్ణయానికి వచ్చి ఆ బాధ్యతల్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అప్పగించడం జరిగింది. సో ఆయన సుదీర్ఘ కాలంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది ఆయనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ నేషన్ ఒక రాజ్యాంగ సంస్కరణ రాయడానికి. సో దానిని 1950 జనవరి 26న మనకు దాని అమలులోకి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనము ప్రతి సంవత్సరం జనవరి 26ని ఒక మంచి రోజుగా మనము సంవత్సరం చేసుకోవడం జరుగుతుంది. ఒక జనవరి 26ని ప్రతి సంవత్సరం మనము జరుపుకుంటున్నాం చాలా మంచిగా. సో ఈ యొక్క రాజ్యాంగ సంస్కరణని లిఖిత పూర్వకంగా రాయడం ఒక పెద్ద సంఘటన చెప్పుకోవాలి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ లిఖిత పూర్వకంగా ఈ రాజ్యాంగాన్ని మన భారతదేశంలో రాయడం జరిగింది. మనమందరము భారతీయులుగా పుట్టినందుకు చాలా గర్వపడాలి. జై హింద్. భారతీయులందరికీ జై హింద్.